హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం తిమ్మాయిగూడకి అయితే వచ్చామన్నమాట. తిమ్మాయిగూడ పరిస్థితి చూసుకున్నట్టయితే ఇక్కడ కరెంటు వర్క్ అయిపోయింది, వాటర్ వర్క్ అయిపోయింది, డ్రైనేజ్ వర్క్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ పూర్తిగా అయితే వర్క్స్ అయితే అయిపోయాయి. కానీ ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. వచ్చారు కొంతమంది, ఈ లాక్స్ అనేవి వేసుకొని వెళ్ళిపోయారు. చూసుకోవచ్చు మీరు, లోపల లైట్ ఉంది, పైన కరెంట్ ఉంది అనమాట. అదేవిధంగా మీకు ఇంకోటి చూపిస్తారండి. మీకు ప్రతి దాన్ని చూసుకున్నట్టు ప్రతి దాన్ని చాలా చూసుకున్నాను మీరు. ఇక్కడ ఇక వేరే మీరు వర్క్ చేసేయట్లేదు అంటే ఏదో చెప్పండి, ఆయన కాడ రావట్లేదు, కానీ కాడ ఏమో చేయట్లేదు అని చెప్తున్నాను అనమాట. తిమ్మాయి కూడా ఇది గుర్తు పెట్టుకోండి. లిఫ్ట్ కూడా ఇక్కడ వచ్చి లిఫ్ట్ కూడా పనిచేస్తుంది. మొత్తం టోటల్గా 2 లిఫ్ట్లు ఉంటే 1 లిఫ్ట్ ఆన్ చేసి పెట్టారు. జనాలు లేదు మాత్రం వాళ్ళు కూడా లిఫ్ట్ ఆన్ చేసి ఏం చేద్దాము, ఇది పద్ధతి కాదు కదా. చాలా ఎక్కువ మేము చూస్తున్నాం కూడా, కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేస్తున్నారు, మాకు అప్లికేషన్ పెట్టాము, మాకు రావట్లేదు, మాకు ఇల్లు కంప్లీట్ చేసి ఇవ్వట్లేదు, మాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందంటే మీరు రానప్పుడు ఎన్ని ప్రాబ్లం ఉన్నా వేస్ట్ కదా. చూడండి, ఒకసారి ఆలోచించండి మీరు. ఆయన కాడికి రానప్పుడు రాని కాడ ఏం చేస్తే చెప్పండి, చేయలేదు కదా. చూడండి ఎంత మంచి లిఫ్ట్ కానీ ఎంత సౌకర్యమైన లిఫ్ట్ అనేది ఉందని చూసుకోండి మీరు. చూడండి 9th ఫ్లోర్ వరకు స్టార్ట్ అయింది. ఇప్పుడు 3rd ఫ్లోర్ పోయి మీకు చూపిస్తాను. ఈ 3rd ఫ్లోర్ వచ్చాను కదా, మీకు ఫ్యాన్తో సహా అన్నీ మంచిగా నడుస్తున్నాయి అన్నమాట. చూసుకున్నట్టయితే మీకు ఇన్ని వసతులు ఉన్నాక కూడా ఎందుకు మీరు అనేది రావడం లేదని చెప్పేసి నాకైతే ఇంత కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు 3rd ఫ్లోర్కి వచ్చేసింది మనం. 3rd ఫ్లోర్ కూడా చూసుకోండి మీరు. ప్రతి దాంట్లో ఒక బ్లాక్కి ఒక 3 కానీ 4 కానీ ఉంటారు కదా. ఇచ్చారండి శివ, అచ్చా వీడియో తీసుకో. ఒక బ్లాక్కి 4 కానీ ప్రతి దానికి తాళం వేసి ఉంటుంది. చూపి, ప్రతి దానికి తాళం వేసి ఉంటుంది. చూడండి, ప్రతి దానికి తాళం వేసి ఉంటుంది. కొన్ని ఇల్లులు ఇవ్వని ఇల్లులు ఉంటాయి కదా, ఇల్లుకి ఇవ్వని దానికి తాళాలు వదిలేసి ఉంటాయి అన్నమాట. ఎవరికైతే ఈ ఇల్లులు ఇవ్వని ఉంటారు కదా, వాళ్ళకైతే ఇలా వదిలేసి ఉంటాయి. ఇది దుమ్ము పడని, ధూళి పడని, ఏదైనా కానీ ఇట్లా ఖరాబ్ అయితే కానీ ఎవరైనా నిరుపేద వాళ్ళకైతే ఇవ్వడం లేదన్నమాట. చూడండి, ఇలా తాగి ఇలా మొత్తం వచ్చి ఏర్పడుతున్నారు అనమాట. ఇదేనే కాదు, ఇక్కడనే కాదు, చాలా దగ్గర ఇదే పరిస్థితి అనమాట. దీన్ని నివారించాలంటే తొందరగా అయితే వచ్చి ఇక్కడ ఉండడానికి ప్రయత్నించండి. ఇది ఫ్రెండ్స్ నా విన్నపం అన్నమాట. దయచేసి ఇక్కడ ఎక్కడైతే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందో అక్కడ వర్క్స్ అయితే అయిపోయిందో మాత్రం ఖచ్చితంగా అక్కడికైతే వచ్చి ఉండండి. ఇది నా ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఎందుకంటే దాని వాళ్ళకి చాలా మంది బాధపడుతున్నారు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.